నాది ఏదో చిన్న ఇన్సిడెంట్ మొన్న మార్కెట్ లో స్టార్ట్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ మీద ఇది పర్సన్ ఏదైతే ఒక పర్సన్ మీద అటాక్ చేశారో తన మీద ఆ కేసు అనేది బుక్ అయింది. ఎస్సీ సంబంధించిన ఏదో కేసు మీద ఆయనకు బుక్ చేశారు. సో ఆయన ఆ కేసు అనేది ఆయనకి నడుస్తుంది. సో ఆ విషయాన్ని తీసుకొచ్చి మొత్తము తెలంగాణ మళ్ళా ఆంధ్ర లెవెల్లో మొత్తం క్రియేట్ చేసిన అనేది చాలా తప్పు. ఆ గో బ్యాక్ అనే నినాదం ఏదైతే స్టార్ట్ చేశారో అది అనేది చాలా తప్పు అని నేను ఖండిస్తున్నాను. ఈ తెలంగాణలో ఎక్కడ ఉన్నా మొత్తం ఇండియాలో నేనైనా ఎక్కడ వెళ్ళినా నేను బిజినెస్ చేసుకోగలుగుతాను. ఒకటే జాలో ఉండి నేను బిజినెస్ చేసుకోవాలని నాకేం లేదు. నేను ఇక్కడ ఉండి నా బిజినెస్ నేను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా నేను నా బిజినెస్ పెట్టుకోవచ్చు. అది గో బ్యాక్ అనే నినాదం అనేది తప్పు అని చెప్పి నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు ఈ విషయం కనుక ఈ ఉద్యమం కనుక మరింతకైనా ముదిరితే మరి ఎట్లా ఉండబోతుంది మొత్తం అన్న? ఇది దీన్ని ప్రొలాంగ్ చేయాలని అనుకున్న వాళ్ళు తప్పని చెప్పి చెప్తున్నాను. దీన్ని మీరు ముంగటికి తీసుకెళ్తే ఏముండదు అన్న, మనకే నష్టం. ఆర్థికంగా మనమే నష్టపోతాం. నువ్వు ఎంత ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోతున్నావు అనే కదా మామూలుగా ఇక్కడ గోబ్యాక్ మారవాడి అని చెప్పి ఒక నినాదం అన్న వాళ్ళు చెప్పారన్న ఆర్థికంగా నష్టపోతున్నారని. అందరం మంచినే ఉన్నామన్నా, అందరం మంచినే బిజినెస్ చేసుకుంటున్నాం. 3 పూటలు బువ్వ తింటున్నాం ప్రతి ఒక్కరం. మన రెక్కలకి ఎంత బలం ఉంది అంత పని మనం చేసుకుంటున్నాము. మన పని మనకి. బిజినెస్ చెయ్యి, నీ టాలెంట్ తో నువ్వు బిజినెస్ చెయ్యి. వాళ్ళకి నువ్వు గో బ్యాక్ అన్న నినాదం అనే నేను తప్పని చెప్తున్నాను. వాళ్ళు కూడా బిజినెస్ చేయడానికి వచ్చిర్రు అన్న. వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే. వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవా ఎప్పుడో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఏదో టైంలో వచ్చి ఇక్కడ నుండి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాసులే. ఇప్పుడు అట్లా అంటే మన తెలుగు వాళ్ళు కూడా రాజస్థాన్ లో, గుజరాత్ లో, ప్రతి జాలో ఉన్నారు. వాళ్ళని కూడా గో బ్యాక్ అని చెప్పి చెప్తున్నారు అన్న. అక్కడ నుంచి వాళ్ళు కూడా అక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు కదా. బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేసుకునేది అన్న. నేను నా బిజినెస్ నడుస్తలేదు, పక్కనోని వెళ్ళిపోతే నా దందా నడుస్తుంది అని చెప్పి అనడం తప్పు. దందా అనేది ప్రతి ఒక్కరికి నడుస్తుంది అన్న. దందా అనేది బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి నడుస్తుంది. ఇలా నాకు నడుస్తుంది, రేపు వేరే నడుస్తుంది. నువ్వు అమ్మే నీ ప్రోడక్ట్ అనేది నువ్వు ఎక్స్పాండ్ చేయి. నీకు చాలా పాయింట్స్ ఉన్నాయన్నా. నీ బిజినెస్ అనేది నువ్వు స్పెండ్ చేయని ఒక లెవెల్లో తీసుకెళ్లాలంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీలాంటి మీడియాస్ ఉన్నాయి. మీతో నీ బిజినెస్ ఏందో నువ్వు చూపెట్టు. మద్యం అమ్మకాల్లో ఒకటి తప్పితే మిగతా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు వ్యాపారం అయితే ఉంది. సుమారు ఐటీ రంగంలో కూడా ఇక్కడ వీళ్ళ వ్యాపారం అయితే ఉంది. మరి ఈ సందర్భంగా ఒకవేళ వీళ్ళు వెళ్ళాల్సి వస్తే మాత్రం మొత్తం ఎట్లా ఉండబోతుంది అన్న? ఐటీ రంగము ఇవన్నీ అంటున్నారు అన్న. ఐటీ రంగంలో మన వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, చాలా మంది జాబ్ చేస్తున్నారు అన్న. ఐటీ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఐటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఐటీ బయట దేశం నుంచి వచ్చినాయి కదా అన్న. గూగుల్ అయినా, ఎంసాఫెక్స్ అయినా, ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అన్ని బయట నుంచి వచ్చినాయి కదా అన్న. వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు అన్న, మన వాళ్ళే చేస్తున్నారు కదా. హిందూ చేస్తున్నారు, ముస్లిం చేస్తున్నారు, క్రిస్టియన్ చేస్తున్నారు. ప్రతి కుల చెందిన ప్రతి ఒక్క పర్సన్ అలా జాబ్ చేస్తున్నారు కదా అన్న. నువ్వు వద్దు నాకు ఐటీ కంపెనీ వద్దు వెళ్ళిపోండి అని చెప్పితే నీకు ఎట్లుంటది? మనము బయట నుంచి ఒక కంపెనీ తీసుకొచ్చి మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం అంటే మన ఆర్థికంగా మనం ఒక లెవెల్లో చెందాలనే కదా ఐటీ కంపెనీస్ ఇక్కడ వచ్చి మనం అని ఒక బిజినెస్ ని చేస్తున్నాం కదా. ఐటీ అనేది కూడా బిజినెసే కదా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది చాలా తప్పని నేను ముందు కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అన్న. వాళ్ళు ఏం గలీజ్ దందాలు ఏం చేసలే, వాళ్ళు దందాలే చేస్తున్నారు. అది ఏ బిజినెస్ చేస్తున్నా బిజినెస్ చేస్తుండ్రు. మీరు మధ్యలో ఒక నినాదం కూడా వచ్చింది, సెకండ్స్ లో క్వాలిటీ మెటీరియల్ అమ్ముతున్నారు. లో క్వాలిటీ మెటీరియల్ ఎవరు అమ్మారన్నా? నీకు అట్లా అనిపిస్తే కన్సూమర్ కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేయి. హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చారు. పోయి మీరు కన్సూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు, ఏ దానికన్నా వెళ్ళొచ్చు అన్న. మనకి లా అండ్ ఆర్డర్ మనకు ఉంది. లా అండ్ ఆర్డర్ వాడండి. ప్రతిదానికి మీ నినాదం తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రజలకి ప్రాబ్లం తీసుకురావడం అనేది తప్పు. తెలంగాణ ప్రజలకి ఇది చాలా రాంగ్ వేగా తీసుకెళ్తున్నారని నేను అంటున్నాను. నాది ఏదో చిన్న ఇన్సిడెంట్ మొన్న మార్కెట్ లో స్టార్ట్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ మీద ఇది పర్సన్ ఏదైతే ఒక పర్సన్ మీద అటాక్ చేశారో తన మీద ఆ కేసు అనేది బుక్ అయింది. ఎస్సీ సంబంధించిన ఏదో కేసు మీద ఆయనకు బుక్ చేశారు. సో ఆయన ఆ కేసు అనేది ఆయనకి నడుస్తుంది. సో ఆ విషయాన్ని తీసుకొచ్చి మొత్తము తెలంగాణ మళ్ళా ఆంధ్ర లెవెల్లో మొత్తం క్రియేట్ చేస్తున్న అనేది చాలా తప్పు. ఆ గో బ్యాక్ అనే నినాదం ఏదైతే స్టార్ట్ చేశారో అది
అనేది చాలా తప్పని నేను ఖండిస్తున్నాను. ఈ తెలంగాణలో ఎక్కడున్నా మొత్తం ఇండియాలో నేనైనా ఎక్కడ వెళ్ళినా నేను బిజినెస్ చేసుకోగలుగుతాను. ఒకటే జాలో ఉండి నేను బిజినెస్ చేసుకోవాలని నాకేం లేదు. నేను ఇక్కడ ఉండి నా బిజినెస్ నేను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో కూడా నేను నా బిజినెస్ పెట్టుకోవచ్చు. అది గో బ్యాక్ అనే నినాదం అనేది తప్పని చెప్పి నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు ఈ విషయం కనుక ఈ ఉద్యమం కనుక మరింతకైనా ముదిరితే మరి ఎట్లా ఉండబోతుంది మొత్తం? అన్న ఇది దీన్ని ప్రొలాంగ్ చేయాలని అనుకున్న వాళ్ళు తప్పని చెప్పి చెప్తున్నాను. దీన్ని మీరు ముంగటికి తీసుకెళ్తే ఏముండదు అన్న, మనకే నష్టం. ఆర్థికంగా మనమే నష్టపోతాం. నువ్వు ఎంత ఆల్రెడీ ఆర్థికంగా నష్టపోతున్నావు అనే కదా మామూలుగా ఇక్కడ గోబ్యాక్ మార్వాడి అని చెప్పి ఒక నినాదం అన్న వాళ్ళు చెప్పారన్న ఆర్థికంగా నష్టపోతున్నారని. అందరం మంచినే ఉన్నామన్న, అందరం మంచినే బిజినెస్ చేసుకుంటున్నాం. 3 పూటలు బువ్వ తింటున్నాం ప్రతి ఒక్కరం. మన రెక్కలకి ఎంత బలం ఉంది అంత పని మనం చేసుకుంటున్నాము. మన పని మనకి. బిజినెస్ చెయ్యి, నీ టాలెంట్ తో నువ్వు బిజినెస్ చెయ్యి. వాళ్ళకి నువ్వు గో బ్యాక్ అన్న నినాదం అనే నేను తప్పని చెప్తున్నాను. వాళ్ళు కూడా బిజినెస్ చేయడానికి వచ్చిర్రు అన్న. వాళ్ళు ఇక్కడ పుట్టిన వాళ్ళే. వాళ్ళు బయట నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవా ఎప్పుడో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఏదో టైంలో వచ్చి ఇక్కడ నుండి ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వాసులే. ఇప్పుడు అట్లా అంటే మన తెలుగు వాళ్ళు కూడా రాజస్థాన్ లో, గుజరాత్ లో, ప్రతి జాలో ఉన్నారు. వాళ్ళని కూడా గో బ్యాక్ అని చెప్పి చెప్తున్నారు అన్న. అక్కడ నుంచి వాళ్ళు కూడా అక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు కదా. బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు చేసుకునేది అన్న. నేను నా బిజినెస్ నడుస్తలేదు, పక్కనోని వెళ్ళిపోతే నా దందా నడుస్తుంది అని చెప్పి అనడం తప్పు. దందా అనేది ప్రతి ఒక్కరికి నడుస్తుంది అన్న. దందా అనేది బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి నడుస్తుంది. ఇలా నాకు నడుస్తుంది, రేపు వేరే నడుస్తుంది. నువ్వు అమ్మే నీ ప్రోడక్ట్ అనేది నువ్వు ఎక్స్పాండ్ చేయి. నీకు చాలా పాయింట్స్ ఉన్నాయన్నా. నీ బిజినెస్ అనేది నువ్వు స్పెండ్ చేయని ఒక లెవెల్లో తీసుకెళ్లాలంటే నీకు ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీలాంటి మీడియాస్ ఉన్నాయి. నీ బిజినెస్ ఏందో నువ్వు చూపెట్టు. మద్యం అమ్మకాల్లో ఒకటి తప్పితే మిగతా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు వ్యాపారం అయితే ఉంది. సుమారు ఐటీ రంగంలో కూడా ఇక్కడ వీళ్ళ వ్యాపారం అయితే ఉంది. మరి ఈ సందర్భంగా ఒకవేళ వీళ్ళు వెళ్ళాల్సి వస్తే మాత్రం మొత్తం ఎట్లా ఉండబోతుంది అన్న? ఐటీ రంగము ఇవన్నీ అంటున్నారు అన్న. ఐటీ రంగంలో మన వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు, చాలా మంది జాబ్ చేస్తున్నారు అన్న. ఐటీ ఎక్కడి నుంచి వచ్చిందన్న? ఐటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఐటీ బయట దేశం నుంచి వచ్చినాయి కదా అన్న. గూగుల్ అయినా, ఎంసాఫెక్స్ అయినా, ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. అన్ని బయట నుంచి వచ్చినాయి కదా అన్న. వాళ్ళు పని వాళ్ళు చేస్తున్నారు అన్న, మన వాళ్ళే చేస్తున్నారు కదా. హిందూ చేస్తున్నారు, ముస్లిం చేస్తున్నారు, క్రిస్టియన్ చేస్తున్నారు. ప్రతి కుల చెందిన ప్రతి ఒక్క పర్సన్ అలా జాబ్ చేస్తున్నారు కదా అన్న. నువ్వు వద్దు నాకు ఐటీ కంపెనీ వద్దు వెళ్ళిపోండి అని చెప్పితే నీకు ఎట్లుంటది? మనము బయట నుంచి ఒక కంపెనీ తీసుకొచ్చి మనం ఇక్కడ బిల్డ్ చేస్తున్నాం అంటే మన ఆర్థికంగా మనం ఒక లెవెల్లో చెందాలనే కదా ఐటీ కంపెనీస్ ఇక్కడ వచ్చి మనం అని ఒక బిజినెస్ ని చేస్తున్నాం కదా. ఐటీ అనేది కూడా బిజినెస్ కదా. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనేది చాలా తప్పని నేను ముందు కూడా అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు అన్న. వాళ్ళు ఏం గలీజ్ దందాలు ఏం చేసలే, వాళ్ళు దందాలే చేస్తున్నారు. ఏ బిజినెస్ చేస్తున్నా బిజినెస్ చేస్తుండ్రు. మీరు మధ్యలో ఒక నినాదం కూడా వచ్చింది, సెకండ్స్ లో క్వాలిటీ మెటీరియల్ అమ్ముతున్నారు. లో క్వాలిటీ మెటీరియల్ ఓవర్ అమ్ముతున్నా. నీకు అట్లా అనిపిస్తే కన్సూమర్ కోర్టుకి వెళ్ళి కంప్లైంట్ చేయి. హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చారు. పోయి మీరు కన్సూమర్ కోర్టుకి వెళ్ళొచ్చు, ఏ దానికన్నా వెళ్ళొచ్చు అన్న. మనకి లా అండ్ ఆర్డర్ మనకు ఉంది. లా అండ్ ఆర్డర్ వాడండి. ప్రతిదానికి మీ నినాదం తీసుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి ప్రజలకి ప్రాబ్లం తీసుకురావడం అనేది తప్పు. తెలంగాణ ప్రజలకి ఇది చాలా రాంగ్ వేగా తీసుకెళ్తున్నారని నేను అంటున్నాను.